అర్హత. ఈ కథను రచించిన వారు సాహితి గారు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో జనవరి 1999లో ప్రచురితమైంది. మేడం, ప్రావిడెంట్ ఫండ్లోంచి విత్డ్రా చేసిన డబ్బుని పర్సులో పెట్టుకుంటున్న సమీర తలెత్తి చూసింది. తన ముందున్న టేబుల్కి అవతల అంచున నిలబడి వేదమూర్తి ఏదో అడగడానికి సంశయిస్తున్నట్టున్నాడు. ఏమిటన్నట్టు కళ్ళతోటే ప్రశ్నించింది. మా అబ్బాయి ఫీజు మీరు మరేమీ అనుకోకపోతే ఒక్క 500 అప్పుగానే శాలరీ రాగానే ఇచ్చేస్తాను. మా మిస్సెస్కి ఒంట్లో బాగుండకపోవడంతో ఈ నెల బడ్జెట్ అప్సెట్ అయింది. ప్లీజ్. మాటకి మాట అతుక్కోకుండా అతను చెప్తున్నదంతా అర్థమై చిరాకేసింది సమీరకి. సారీ, నేను వేరే పర్పస్ కోసం ఈ అమౌంట్ తీశాను. చాలా అవసరం, క్లుప్తంగా అనేసి అతని రియాక్షన్ పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. అందమైన పేరు, అందమైన ఒళ్ళు ఆమె ఎసెట్స్. మగవాళ్లంతా పనిపాటలు మానుకుని తనలాంటి అమ్మాయి కోసం బీటేస్తుంటారని కలలు కంటారని గట్టి నమ్మకం ఆమెకి. కానీ మగవాళ్ళు స్త్రీ శరీర సౌందర్యానికన్నా వైటల్ స్టాటిస్టిక్స్కి ఎక్కువ విలువ ఇస్తారని, అందం అనే మాటకి స్త్రీ ఒకలాగా పురుషుడు మరొకలాగా అర్థాలు ఆపాదించుకుంటారని ఆమెకి తెలీదు. అంతేకాదు, ఆమెకి తెలియనివి చాలా ఉన్నాయి. ప్రేమ అనేది సినిమాల్లో మాత్రమే బహిరంగంగా ప్రకటింపబడుతుందని, వాస్తవంలో అది మానవ జీవితాల్లో అంతర్వాహినిగా ఉంటూ బంధాల్ని బలపరుస్తుందని, దేవుడు సృష్టించిన అందం కన్నా మనిషికి తనే సృష్టించుకున్న డబ్బు చాలా ముఖ్యమైనదని, ఇలా చాలా తెలియవు. ఇవేవీ తెలియని అంధకారంలో ఉన్న సమీర వచ్చిన ప్రతి సినిమా చూస్తుంది. టీనేజ్ లవ్ స్టోరీస్ చూసి ఆశ్చర్యపడుతుంది. వాళ్ళ కార్లు, సోఫిస్టికసీ చూసి తనకి అలాంటి జీవితం అమరి ఉంటే బావుండనుకుంటుంది. బడితెల్లో ఎదిగిన కథానాయకులు ఓవైపు హీరోతో గ్రంథాలు నడుపుతూనే మరోవైపు టెడ్డీబేర్ బొమ్మలతో ఆడుకోవడం చూసి ముచ్చట పడుతుంది. తను 2-3 బొమ్మలు కొనుక్కుంది గాని తల్లి చూస్తే కోప్పడుతుందని బట్టల అడుగుని దాచేసింది. అన్నిటికీ మించి తన అందానికి దాసోహమంటూ ఏ రాకుమారుడో వచ్చేస్తాడని ఆశపడుతుంది. ఉత్తమ్తో ఆమె పరిచయం సినిమాటిక్గానే జరిగింది. ఆ రోజు రోడ్డు మీద పరధ్యానంగా నడుస్తోంది సమీర. వెనక నుంచి కారు హారన్ మోగినా వినబడలేదు. దాదాపు రాచుకుంటున్నట్టు కీచుమని శబ్దం చేస్తూ ఆగింది ఎర్రటి మారుతి. ఏ అమ్మాయి, చూసుకుని నడవక్కర్లేదా? రఫ్గా అడిగాడు డ్రైవరు. తుళ్ళిపడింది సమీర. తర్వాత రేర్ సీట్లోంచి బయటికి తొంగి చూసిన ఓ తలకాయని చూసి సమీర షాక్ అయింది. అతను అంతే. ఆమె అంతటి అందమైన అమ్మాయిని ఎప్పుడూ చూడనట్టు విభ్రాంతి. తర్వాత పెదాల మీద మందహాసం. కారు కదిలిపోయేదాకా అలాగే నిలబడిందామె. ఆఫీస్కి చేరుకోగానే ఫోన్ వచ్చింది. తండ్రి దగ్గర నుంచేమోననుకుని రిసీవర్ ఎత్తితే కాదు. హలో, ఉత్తమ్ దిస్ సైడ్. మెత్తటి వాయిస్. ఎందుకో మారుతి కారు అతను గుర్తొచ్చాడు సమీరకి. అతనేనేమోననిపించింది. మీ పేరు? సమీర. అతన్ని దృష్టిలో ఉంచుకుని అంది. నైస్ నేమ్. ఎల్ఐసిలో ఏం చేస్తుంటారు? క్లర్కా? మీరు? సందిగ్ధంగా అడిగింది. ఇప్పుడే కలుసుకున్నాం. అప్పుడే మర్చిపోయారా? అతని గొంతులో టీజింగ్. అతనే, మారుతి కారు అతను. ఓ సారీ అంది సమీర. సాయంత్రం అదే స్పాట్లో మీకోసం వెయిట్ చేస్తుంటాను. అతను రిసీవర్ క్రెడిల్ చేసేశాడు. తెలివిగల మరో అమ్మాయి అయితే ఒక అపరిచితుడికి అలాంటి అవకాశం ఇచ్చేది కాదు. ఇచ్చింది కాబట్టే ఆమె సమీర అయింది. ఒక సాయంత్రం కాదు, ఎన్నో సాయంత్రాలు అతనితో షికార్లు తిరిగింది. మారుతి కారులో అతని పక్కన కూర్చోవటం, అతని వంటి నుంచి వచ్చే కాస్ట్లీ పరిమళాలు, అతని చుట్టూ ఉండే రిచ్ అట్మాస్ఫియర్ అన్నీ ఆమెను కలల ప్రపంచంలోకి తీసుకెడుతున్నాయి. రోజు ఉత్తమ్తో కలిసి తిరగడం ఆమెకి థ్రిల్లింగ్గానే ఉంది. కానీ కొంత ఇబ్బంది కూడా ఉంది అందులో. డ్రెస్సెస్ మెయింటైన్ చెయ్యాలి. ఆమెకి చీరలు డ్రెస్సులు కలిపి 25 దాకా ఉన్నాయి. వాటిల్లో కాస్ట్లీవి మాత్రమే వాడుతోంది ఇప్పుడు. అలాంటివి 10-12 మాత్రమే తేలాయి. రోజువారీ వాడకానికి తన కాస్ట్లీ చీరలు ఇవ్వడానికి ఆమె తల్లి అభ్యంతర పెడుతోంది. 4 కాశ్మీర్ సిల్క్ చీరలు కొనుక్కోవాలని పీఎఫ్లోంచి డబ్బు తీసింది సమీర. ఇప్పుడు ఉత్తమ్తో కలిసి షాపింగ్ చేయబోతోంది. బహుశా బిల్లు అతనే చెల్లిస్తాడేమో. కానీ ఆమె దగ్గర కూడా డబ్బుండాలి కదా. బస్ స్టాప్ దగ్గర నిల్చుంది.
అనుకున్న టైంకి కారొచ్చి ఆమె ముందు ఆగింది. డోర్ తెరుచుకోవడం, ఆమె అందులో ఎక్కడం అన్నీ త్రుటిలో జరిగిపోయాయి. ముందుగా షాపింగ్కి వెళ్లారు. సమీర ఆశించినట్టు బిల్లు అతనే పే చేశాడు. తర్వాత 3 స్టార్ హోటల్లో ట్రీట్ ఇచ్చాడు. అకేషన్ అడిగింది సమీర. నథింగ్ స్పెషల్ నవ్వాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, వీ హ్యావ్ కమ్ ఫార్ లాంగ్. రాత్రికి ఇక్కడే రూమ్ బుక్ చేయనా? అతని ఉద్దేశం అర్థమయ్యి కానట్టు. అదేం లేదు, స్పష్టంగానే అర్థమైంది సమీరకి. ముఖంలోకి చివ్వుమని రక్తం చిమ్మింది. తాను ప్రేమనుకుంటున్న దాన్ని ఇతనేమిటిలా బ్లంట్గా అడుగుతున్నాడు? పెళ్లి కాకుండా నాకిలాంటివి నచ్చవు నెమ్మదిగా అంది. పెళ్ళి? యు మీన్ మ్యారేజ్ విత్ మీ? అతను చిన్నగా నవ్వాడు. మొహంలో అదోలాటి కన్నింగ్నెస్. తర్వాత భుజాలు ష్రగ్ చేశాడు. అదోలాటి నిర్లక్ష్యం. సమీరకు అవేం అర్థం కాలేదు. లేచి నిల్చున్నాడు. ఓకే, లెటస్ మూవ్. రేపు కలుద్దాం అన్నాడు. రేపేం చేస్తాడు ఇతను? పేరెంట్స్ని అడిగి జవాబు చెప్తాడా? పెళ్లి చేసుకుందామంటాడా లేక వద్దంటాడా? ఇంత దూరం వచ్చాక రాత్రి సమీరకి నిద్ర పట్టలేదు. టెక్నికలర్ కలలొచ్చాయి. ఎప్పట్లాగే బస్టాప్లో వచ్చి నిలబడింది సమీర. కారొచ్చి ఆమె ముందు ఆగడం, ముందు డోర్ తెరుచుకోవడం, ఆమె ఎక్కడం, తలుపు మూసుకోవడం అన్నీ ఎప్పట్లాగే జరిగిపోయాయి. సీట్లో సర్దుకుంటూ తల తిప్పి చూసి తెల్లబోయింది. డ్రైవింగ్ సీట్లో ఉన్నది ఉత్తమ్ కాదు. ఒడ్డు, పొడుగు, రంగు, పోలికలతో సహా ఉత్తంలాగే ఉన్నాడు. వయసు మాత్రం 50కి పైనే ఉంటుంది. సమీరను చూసి చిన్నగా నవ్వి, నేను ఉత్తమ్ తండ్రిని, పేరు సంజయ్ అన్నాడు పరిచయం చేసుకుంటూ. సమీర గౌరవంగా నమస్కరించింది. కారు రోడ్డు మీద స్మూత్గా వెళుతోంది. తను ఉత్తమ్తో పెళ్లి గురించి అన్న మాటకి ఇంత ఇంపాక్ట్. అతని తండ్రిని పంపించి మాట్లాడించడం, అతని డీసెన్సీకి ఎంతైనా ముచ్చటపడింది సమీర. నాకు 4 కొడుకులు, 2 కూతుళ్ళు. 2 కొడుకులు వాళ్ళ భార్యలతో సహా జిడ్డాలో ఉంటారు. 1 కొడుకు, 2 కూతుళ్ళు స్టేట్స్లో సెటిల్ అయ్యారు. మిగిలింది ఉత్తమ్ ఒక్కడే. నా భార్య పోయి ఏడాది అయింది. తన ఆయనకి కాబోయే కోడలు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాడన్న భావనతో చాలా శ్రద్ధగా వింది సమీర. నా భార్యకి పిల్లలంటే చాలా ఇష్టం. మా మనవలంతా మా దగ్గరే ఉంటారు. ఉత్తమ్కి కూడా చేసేస్తే ఆఖరి బాధ్యత కూడా తీరిపోతుంది. బిజినెస్ వాడికి అప్పగించేసి పిల్లలతో జాలీగా గడపాలన్న నా కోరిక. వాడికి కూడా సెటిల్ అయిపోయింది. అమ్మాయి గ్రీన్ కార్డ్ హోల్డర్, డాక్టర్. వీడక్కడికి వెళ్ళాలనుకుంటే బిజినెస్ వైండప్ చేసేస్తాను. ఆమె ఇక్కడికొస్తే సమీర ఉలిక్కి పడింది. ఆమె చెవుల పడ్డ ఆ ఆఖరి మాటలు మెదడులో చేరి గొప్ప సంచలనాన్ని సృష్టించాయి. అది ఆమె ముఖంలో ప్రతిబింబించింది. నీకు కార్లలో తిరగడమన్నా, ఖరీదైన బట్టలు కట్టుకోవడమన్నా చాలా ఇష్టంలా ఉంది. ఇష్టం ఒక్కటే అర్హత కాదు. నన్ను చేసుకో. నా మనవలకి కేర్ టేకర్గా ఉండొచ్చు. నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నీ సరదాలు తీరుతాయి. కారు ఒక్క కుదుపుతో ఆగింది. సమీర నోటి మాట మర్చిపోయి చెవులు అప్పగించి వింటున్నదల్లా ఒక్కసారి ఈ లోకంలోకొచ్చింది. విండోలోంచి బయటికి చూస్తే తను బయలుదేరిన చోటికే మళ్లీ వచ్చి చేరినట్టు అర్థమైంది. డోర్ తెరుచుకుని దిగింది. దిగే ముందు పర్సులోంచి ముందు రోజు డ్రా చేసిన అమౌంట్ తీసి సీట్లో పెట్టి, నిన్నటి చీరల బిల్లు అంది క్లుప్తంగా. సంజయ్ దాని జేబులో పెట్టుకున్నాడు. నీకిష్టమైతే ఈ నెంబర్కి రింగ్ చెయ్యి. ఉత్తమ్ని కలుసుకునే ప్రయత్నం చేయకు. ఎందుకంటే వాడే నాకు ఈ సలహా ఇచ్చింది. విజిటింగ్ కార్డు తీసిచ్చాడు. కారు కదిలిపోయింది. సమీర చేతిలో సంజయ్ పెట్టిన కార్డు కింద పడిపోయింది. అలాగే కారు వెళ్లిన వైపు చూస్తూ నిలబడిపోయింది. తలలో ఏవో భాగాలు పెళపెళ విరిగి కూలిపోతున్న భావన. చెవుల్లో హోరు. కళ్ల ముందు నల్లటి వలయాలు తిరిగాయి. అవమానంతో ఆమె మనస్సు భగ్గుమంది. ఆ మంటల్లో ఆమె కలల సౌధాలన్నీ మండి మసైపోయాయి. వాటి మీద అధిష్ఠించి కూర్చున్న ఆమె వాస్తవంలో పడింది. ఎంత ఫూలిష్గా ఉత్తమ్ వెంట పడింది తను. అతన్ని అందుకునే అర్హత తనకి ఉందా? వేదమూర్తి గుర్తొచ్చాడామెకి. పిల్లాడి ఫీజు కోసం 500 అప్పు కావాలని అతను తన తండ్రంతటి వాడు నోరు తెరిచి అడిగితే సాయం చెయ్యలేకపోయింది. అటువంటిది తనకన్నా ఎన్నో మెట్లు పైనున్న ఉత్తమ్ దిగివచ్చి అతని సుఖభోగాల్లో వాటా ఇస్తాడని ఎలా ఆశించింది? విలాసాల పట్ల ఇష్టం ఒక్కటే ఉత్తమ్ని చేసుకోవడానికి అర్హత కాదన్నాడు సంజయ్. నిజమే. తనెప్పుడైనా నిజాయితీగా ఉత్తమ్ని ప్రేమించిందా?
అతని సమక్షంలో వెన్న పూసలా ఎన్నడైనా కరిగిపోయిందా? అతన్ని చేరుకున్నాక తనకు అందుబాటులోకి వచ్చే సుఖాల మీదే తన దృష్టి ఉండేది. దాన్నతను బాగానే గ్రహించాడు. ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచాడు. డబ్బే తనకి ప్రధానమైనప్పుడు చేసుకోవడానికి ఉత్తమైన సంజయ్ అయినా ఒకటే. మనిషి ప్రధానమనుకున్నప్పుడే వాళ్ళిద్దరికీ తేడా చూడవలసిన అవసరం ఉంది. తల బలంగా విదిల్చింది. ఇంకా ఆ విషయం ఆలోచించదలుచుకోలేదు. ఎందుకంటే ఇంకోసారి అలాంటి పిచ్చి పని చెయ్యబోదు గనక. కథ సమాప్తం.